అసలు ఇవ్వాల్సిన ఇస్తే అయిపోయాయి మొదలు. కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వమని, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంట్ ఇవ్వమని, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతో సాగునీళ్ళు ఇవ్వమని చెప్పండి. మొదలు ఉనే పోగొట్టుకుంటే ఆయన కొత్త బలోపేతం చేసేది ఏందట. ఇవాళ వచ్చి విలేకరుల జ్ఞానం ఇచ్చినట్టే ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు. ఎవరికి ఏదో తెలియదు, ఆయనకి తెలుసుకొని రహస్యం కనిపెట్టి వచ్చిండు, కోపనికస్ లాగా వాస్కోవడం లాగా కొత్తగా కనిపెట్టి వచ్చిండని చెప్పి. మాటలు కాదు, చేతలలో చూపించాలి ప్రభుత్వం. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నువ్వు అధికారంలో ఉన్నావు, బాధ్యతలో ఉన్నావు. ప్రతిదానికి బాధ్యత నీదే. మనుషులకైనా నీదే, కరెంటుకైనా నీదే, సాగునీళ్ళకైనా నీదే, ప్రతిదానికి నీదే బాధ్యత. సాధ్యమవుతుంది, కానీ ప్రభుత్వం తప్పించుకుంటుంది. కేవలం వేల కోట్ల రూపాయలు పవర్ బిల్ అవుతుంది అని చెప్పి పవర్ బిల్ కట్టడం ఇష్టం లేకనే మోసం చేస్తుంది ప్రభుత్వం. వాస్తవానికి కేసీఆర్ గారు దాన్ని కట్టిందే ఇటువంటి కరువు కాలం కొరకు. ప్రత్యేకించి కన్నెపల్లి కావచ్చు, సుందిల్న అన్నారం కావచ్చు, వాటిని నిర్మాణం చేసిందే పైనుంచి గోదావరి రానప్పుడు, ఎస్ఆర్ఎస్పి పైనుంచి వెళ్ళి వరద రానప్పుడు ఇవి ఉపయోగపడుతుంది ఇది ఆపత్కాలంలో అని చెప్పి ప్రాణహిత మీద తీసుకొచ్చి కట్టిందే ఈ కాలం కొరకు. ఇప్పటికే 150 టీఎంసీల నీళ్ళని మీరు పోగొట్టినరు. వాస్తవానికి మేము చెప్పిన మొదటి రోజు నుంచే కనుక కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తడం మీరు ప్రారంభిస్తే ఈ పాటికి ఆ 7 జిల్లాలలో ప్రతి చెరువు నిండా నీళ్ళు ఉండేది, ప్రతి చెరువు మత్తడి దునికేది. 150 టీఎంసీల నీళ్ళు అంటే ఇప్పుడు దాని కింద మనం కట్టుకున్న మొత్తం కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, బస్వాపూరు, గాంధమల్ల, కొండపోచమ్మ, మల్లన సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్, లోయర్ మానేరు డ్యామ్, అప్పర్ మానేరు డ్యామ్, దాంతోపాటు మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్న మైలవరం, బయ్యన్నవాగు ప్రాజెక్టులతో పాటు ఎల్లంపల్లితో సహా మొత్తం చిన్న ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, చెరువులు, ప్రతి ఊరు చెరువు, మా రావి చెరువుతో సహా ప్రతిదీ కూడా ఇవాళ అలుగులు పోస్తుండే. అన్ని నీళ్ళు పోయినాయి గోదావరిలో, అన్ని నీళ్ళు పోయినాయి. ఇంకా అవసరం అనుకుంటే ఎన్నో కొన్ని ఇవ్వాలి. ఆపత్కాలంలో వాళ్ళని రక్షించాలనుకుంటే నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు కూడా అక్కడి కూడా 5-10 టీఎంసీలు నీళ్ళు నింపుకునే అవకాశం ఉండే ఇప్పటి. సరే రేపు కాలమై పైనుంచి వస్తాయేమో, వేస్ట్ అవుతాయి అనుకుంటే మినిమం నీళ్ళన్న ఇక్కడ ఒక 5 టీఎంసీలు, అక్కడ 5 టీఎంసీలన్న పోసుకొని నింపుకునే అవకాశం ఉండే. 150 టీఎంసీలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆ మొత్తం ఆ 7 జిల్లాలలో ఉన్న ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నిండి మత్తడి దునికి అన్ని నీళ్ళు. తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఆలోచించాలి. అది సూర్యాపేట, అది తుంగతుర్త, అది వరంగల్ జిల్లానా, కరీంనగర్ జిల్లానా, మెదక్ జిల్లానా, నిజామాబాద్, ఎక్కడైనా సరే ఒక్క చెరువు కూడా ఇవాళ అట్లా ఎండిపోయి కనపడకపోతుండే. దాన్ని నీళ్లు పోయినాయి. ఇవాళ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి లేనిది ప్రభుత్వంలో చిత్తశుద్ధి. తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేదు ప్రభుత్వానికి, సోయి లేదు ప్రభుత్వానికి. కేవలం ఒక కరెంటు బిల్లుకు భయపడి నీళ్ళు ఇస్తలేదు. ఇది వాస్తవం. నువ్వు ఎక్కడ పెడతావో పెట్టు, చర్చ నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పి నిరూపిస్తా తెలంగాణ ప్రజల ముందట, నల్గొండ జిల్లా ప్రజల ముందట, నీ హుజూర్నగర్ ప్రజల ముందట. నువ్వు చేస్తున్నది ద్రోహం, నువ్వు నీ ముఖ్యమంత్రి చేస్తుంది తెలంగాణ ప్రజలకు ద్రోహం అనే సంగతి నిరూపిస్తా. దా నేను నీలాగా మీడియా కన్జంప్షన్ కొరకు మాట్లాడను, ప్రజల కొరకే మాట్లాడతా, వాస్తవాలే మాట్లాడతా. నేను ఛాలెంజ్లు, ఈ లంజులు, ఇంకోటి ఇళ్ళ దూరికి సస్తావా, అన్న దూరికి సస్తావా అని మాట్లాడా.
మేము ఒకటి గ్యారంటీ ఇస్తాం, నువ్వు ఏదైతే అబద్ధాలు చెప్తున్నావో పదే పదే ఓ డబ్బా చేతిలో పట్టుకొని తిరిగి అబద్ధం చెప్పడానికి నువ్వు ఏదైతే తయారైనవో అది తప్పు అని చెప్పి మేము నిరూపిస్తా. ఇవాళ కన్నెపల్లి పంపు ఇవాళ స్టార్ట్ చేసినా నీళ్ళు వస్తాయి, నీ సూర్యాపేట జిల్లాకు నీళ్ళు వస్తాయి, యాదాద్రి భువనగిరిలకు నీళ్ళు వస్తాయి, నీ మెదక్ జిల్లాకు నీళ్ళు వస్తాయి, వరంగల్ కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాకు కూడా నీళ్ళు వస్తాయి. ఇవాళ ఏ ఎస్ఆర్ఎస్పీ అయితే ఎండిపై కనబడుతుందో ఆ ఎస్ఆర్ఎస్పీని కూడా నీళ్ళతో నింపుతాం. ఇవాళ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఈ క్షణానికి మనం మాట్లాడుతున్న క్షణానికి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయొచ్చు. ఉత్తమ్ మాట్లాడుతున్న అన్ని పచ్చి అబద్ధాలు. ఉత్తమ్ ముఖ్యమంత్రి కలిసి కేవలం వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు కొరకు తెలంగాణ రైతాంగానికి మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. సుందిల్లా అన్నారం బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిల్లా అన్నారం బ్రహ్మాండంగా ఉన్నాయి. 2 ప్రాజెక్టులు 2 కూడా బ్యారేజ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ ఎన్డీఎస్ఏ వాటిని వద్దని చెప్పలే. ఇది నేను చెప్పడం కాదు, నిజంగా ఉత్తమ్ నీకు ప్రమాణాలు గిమాలు అలవాటు లేవు, నాకు కూడా అలవాటు లేవు. కానీ ప్రజల కన్జంప్షన్ కొరకైనా నువ్వు శాసనమండలిలో చెప్పిన సమాధానం అబద్ధమా? నీ మిత్రుడు, నీ మిత్రపక్ష పార్టీ శాసనమండలి సభ్యుడు నీ కోదండరాం అడిగిన ప్రశ్నకు సమాధానంగా నువ్వే చెప్పిన ఆన్సర్ ఉంది శాసనమండలిలో. సుందిల్లా అన్నారాలకు ఏ ప్రమాదం లేదు, అవి ఇంటాక్ట్ ఉన్నాయి అని చెప్పిన మాట ఆ రోజు శాసనమండలిలో ఆ మాట చెప్పి ఇవాళ నీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అబద్ధాలు ఆడుతున్నావు. నిజంగా నీకు నేను పెద్ద పదాలు బూత్ పదాలు వాడను, కానీ నిజంగా నీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటే నువ్వు ఆ మంత్రి పదవి కొనసాగొద్దు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలే శాసనమండలిలో. నేను నా సొంత కవిత్వం చెప్పడంలే, నీవు చెప్పినయే. కన్నెపల్లి పంప్ హౌస్ ఖరాబ్ అయిందని ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు వాటిని ప్రారంభం చేసింది ట్రయల్ రన్ కొరకు, సర్వీసింగ్ కొరకు. ఇప్పుడు ఈ నిమిషం పోయి స్టార్టర్ బటన్ నొక్కినా 2 కూడా ఆన్ అవుతాయి మొత్తం కూడా. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర సుందిల్లా అనారంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. కరువును తట్టుకోవాలంటే, కరువును ఎదుర్కోవాలంటే గాపం చేయాలి, ఉన్న వ్యవస్థల్ని వాడుకోవాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మళ్ళీ ప్రారంభం చేయాలి, నీళ్ళు తెచ్చి నింపాలి. హైదరాబాద్ నగరానికి కూడా రేపు మనుషులకు ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి వెళ్ళే జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం తెలంగాణలోని 7 జిల్లాలకు వాస్తవానికి అది అధికారుల మీటింగ్, అధికారులతో పెట్టిన సమావేశం. నేను ఎప్పుడు కూడా మీకు తెలుసు, గత 15-12 సంవత్సరాల కాలంలో అధికారుల మీటింగ్లలో నేను రాజకీయాలు మాట్లాడలేదు. 10 ఏళ్లలో నల్గొండలో కనీసం ఒక 200 పైన సమావేశాలు పెట్టుంటాను, రివ్యూ మీటింగులు, అన్ని రకాల మీటింగులు. ఏ ఒక్కరోజు కూడా నేను రాజకీయాలు మాట్లాడలేదు. అధికారిక వేదికల్ని ఎప్పుడు కూడా నేను దుర్వినియోగం చేయలేదు. నిజమే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాతోనే మాట్లాడాలంత కోరుకుంటే మరి నేను వస్తున్నప్పుడు అనాల్సి ఉండే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినా నేను మాట్లాడితే నీకు కూడా అవకాశం ఇస్తా ఉండు అంటే ఉంటుంటుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, నేను నువ్వు రమ్మంటే రేపు హుజూర్నగర్లో ఇస్తానన్నా వస్తా, సూర్యాపేట కలెక్టరేట్లో పెట్టి ఇస్తానన్నా వస్తా, నువ్వు హైదరాబాద్లో పెడదామన్నా వస్తా, కన్నెపల్లి పంప్ హౌస్ పోదామన్నా వస్తా. ఒకటే నీకు కావాల్సిన, నీ దగ్గర ఉండాల్సిన నిజాయితీ. నువ్వు ఏ సిస్టమ్ అయితే వాడి నువ్వు చెప్తావో అదే సిస్టమ్ నాకు. నేను ఇంకోటి తీసుకొచ్చి తయారు చేస్తాను కూడా అనటంలే, దాంతోనే చెప్తా. కాళేశ్వరం గొప్పతనం ఏందో, కేసీఆర్ సృష్టించిన అద్భుతం ఏందో దాంతోనే చెప్తా. నేను వేరే ఏం తయారు చేయను. నేను నువ్వు చేసుకొచ్చింది ఎట్లా నీళ్ళు ఇవ్వచ్చో తెలంగాణ ప్రజలకు ఇంచుమించు అర్థమయ్యేటట్టు చెప్తా. సిద్ధంగా ఉంటే ఉత్తమ్ కుమార్ పిలువు. నల్గొండ రిపోర్టర్లుగా సాక్షిగా
మాట్లాడదామంటే ఇక్కడైనా రెడీ, క్లాక్ టవర్ సెంటర్లో అయినా రెడీ, నాకేం అభ్యంతరం లేదు, ఎక్కడైనా సరే.